విశాఖ ఉక్కును కేంద్ర స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ సందర్శించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ లేదని ప్రకటించారు. తనకు అధికారం లేకపోయినా స్టీల్ సెక్రటరీ చేసిన ఈ ప్రకటన చర్చనీయాంశమైంది. విశాఖ ఉక్కును 100% ప్రైవేటీకరణ చేస్తూ 2021 జనవరిలో ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఈ తీర్మానాన్ని ఇప్పటికీ కేంద్రం వెనక్కి తీసుకోలేదు. ఇటీవల విశాఖ వచ్చిన ప్రధాని మోదీ కూడా దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ యువ ఉద్యోగులను ఉద్దేశించి స్టీల్ సెక్రటరీ బుధవారం మాట్లాడుతూ విశాఖ ఉక్కును ప్రైవేటుకు అప్పగించడం లేదని చెప్పడం పెద్ద చర్చకు దారితీసింది. అయితే స్టీల్ సెక్రటరీ ఉపన్యాసం ఉద్యోగుల్ని పూర్తిగా నీరసపరిచింది. ఇకపై ప్రమోషన్లు ఉండవని, జీతాలపై హామీ ఉండదని, పే రివిజన్ ఉండదని, కష్టపడి కార్మికులు పనిచేసి 3వ బ్లాస్ట్ ఫర్నేస్ని ప్రారంభించి 20,000 టన్నుల స్టీల్ ఉత్పత్తి చేయాలని, అందుకు ప్రస్తుతం ఉన్న సింటర్ ప్లాంట్ సహకరించనందున పల్లెట్స్ ఉపయోగించి ఉత్పత్తిని సాధించాలని స్టీల్ సెక్రటరీ చెప్పారట. గనులు కేటాయించే ప్రసక్తే లేదని, విశాఖ ఉక్కును సైల్లో కలిపే ఆలోచనే లేదని స్టీల్ సెక్రటరీ స్పష్టం చేశారు. దీంతో యువ ఉద్యోగులు పూర్తిగా డీలా పడ్డారు. ఇక ప్యాకేజీ గురించి ప్రస్తావిస్తూ ప్రకటించిన 11,400 కోట్లు బ్యాంకుల అప్పులు తీర్చడానికేనని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. కేంద్రం ప్రకటించిన ఈ ప్యాకేజీలో మాయను లీడర్ దినపత్రిక ఎప్పుడో బయటపెట్టింది. ఇప్పుడు అదే విషయం స్టీల్ సెక్రటరీ నోటి నుండి బయటపడింది. దీన్ని బట్టి కేంద్రం ఉత్తరాంధ్ర ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తుందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ రంగంలో ఉండే దిగ్గజ స్టీల్ కంపెనీలను విడిచిపెట్టి ప్రైవేట్లో ఉన్న జేఎస్డబ్ల్యూ డోల్విని చూసి నేర్చుకోవాలట. అక్కడ 12,000 మంది ఉద్యోగులు 10 మెట్రిక్ టన్నుల స్టీల్ను ఉత్పత్తి చేస్తోందట. అందువల్ల దీన్ని మోడల్ యూనిట్గా తీసుకుని విశాఖ ఉక్కును నడపాలట. మరి ప్రైవేట్లో అయితే అక్కడి మేనేజింగ్ డైరెక్టర్కు సర్వ అధికారాలు ఉంటాయి. ముడిసరుకు ఎవరు చవకగా ఇస్తే వారి దగ్గర కొనుక్కుంటారు. లాభం మీదనే దృష్టి ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో చీపురు పుల్ల కొనాలన్నా చాంతాడంత పని. అయినా స్వంత గనులు లేకపోయినా దాదాపు 40 ఏళ్లు లాభాల పంట పండించిన విశాఖ ఉక్కుకు కొత్త పాఠాలు నేర్పడం చూస్తుంటే దీన్ని ముంచడానికి చేసే పన్నాగంగానే కనబడుతోందని కార్మికులు వాపోతున్నారు.